మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి నవలూరు గోలివారి తోట వద్ద ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి మంగళగిరికి చెందిన గోలి రామాంజనేయులు అనే వ్యక్తి హల్చల్ చేసిన ఘటనలో సదరు రామాంజనేయులు అతని భార్య జ్యోత్స్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్, దళిత సంఘాల నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దళిత మహిళలపై గోలి రామాంజనేయులు, అతని భార్య జ్యోత్స్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కంతేటి జీవన్ సాగర్ నిరసన తెలిపారు. దారుణమైన ఘటన మన నవలూరు గ్రామంలో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. గోలి రామాంజనేయులు అనే వ్యక్తి ప్రముఖ కేసుల్లో 5 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, 2 SC/ST అట్రాసిటీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి దళితులను అవమానపరుస్తూ, దళితులను కించపరుస్తూ దారుణమైన పదజాలంతో దోషంతో మాట్లాడిన గోలి రామాంజనేయులు అనే వ్యక్తి అతని కేసుల నుండి తప్పించుకోవడానికి, చట్టాలు వేసే శిక్షల నుండి తప్పించుకోవడానికి ఆత్మహత్య డ్రామా చేసిన వైనం ఈ రోజున నవలూరు గ్రామంలో చోటు చేసుకుంది. చూస్తే రత్నాల చెరువులో 100 నుండి 150 మహిళల మధ్య అతను బట్టలు మొత్తం ఊడదీసి అతని యొక్క మర్మాంగాలను చూపిస్తూ మాదిగ లంజిల్లారా, మాదిగ నా కొడకల్లారా, ఎక్కడ మీరు ఎందుకు బతుకుతున్నారు, ఊరికి దూరంగా బ్రతకండి అని చెప్పిన వైనం. మరొకసారి చూస్తే ఓట్ల కనకం అనే అతని మీద కేసుకు సంబంధించి ఆ కేసును వివరిస్తూ అతను మాట్లాడుతూ పోలీసు వారిని దూషిస్తూ పోలీసు వారి పుట్టుకను మాట్లాడుతూ అసలు వీరు అమ్మా నాన్నకు పుట్టారా లేదా చెరువులో మాదిగలకు పుట్టారా అంటే దాని అర్థం ఏమిటి? చెరువులో మాదిగలకు పుట్టారా అని అంటే మాదిగోళ్ళకు పుట్టిన ప్రతి బిడ్డ అమ్మా నాన్నకు పుట్టలేదనేగా అర్థం. మాదిగ ఆడబిడ్డలందరూ వ్యభిచరిస్తే బిడ్డలను కన్నారనేగా అర్థం. నువ్వంత దారుణంగా మాట్లాడి ఈ రోజున ఆత్మహత్య ఒక దారుణమైన ఏమంటారు అభూత కల్పన డ్రామా ఆడి పోలీసు వారిని చట్టాల నుంచి తప్పించుకోవడానికి ఒక హైడ్రామా ఆడి మీ భార్య గారు ఏం మాట్లాడతారు నా మీద అంటే ఆమె మీద బట్టలు ఇప్పి ఆమెను సోషల్ మీడియాలో పెట్టారు అని మాట్లాడతామ్మా. ఇంతవరకు నీ గురించి కానీ నీ మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడని వైనం రత్నాల చెరువు ఘటన గురించి. ఆ కేసుకి ఈ కేసు ఏది ఓట్ల కనకం కేసు నువ్వు కంబైన్ చేస్తూ గేదెలు కోసుకునే సాగర్ భార్యకు కూడా ఎట్లా జరిగితే అతని భార్యకు బట్టలు ఎప్పతీస్తే కూడా ఎట్లా ఉండిద్ది అని మాట్లాడేవే తల్లి. స్త్రీ జాతికి ఎంత అవమానం అమ్మా. ఎన్నో ఉండొచ్చు కానీ ఒక స్త్రీని మరలా ఇంకో స్త్రీని నువ్వు అట్లా అవమానకరంగా మాట్లాడావంటే నీకు అన్యాయం జరిగితే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అక్కడ న్యాయస్థానాల్లో న్యాయం తెలియదా పోరాడు, అంతేగాని నన్ను అవమానించకూడదు. నువ్వు అవమానించావు, మరలా నా వృత్తిని అవమానించావు, మరలా అమ్మా కేసుకు సంబంధం లేని విషయం మాట్లాడావు, మాది జాతిని దారుణంగా అది దుర్మార్గంగా మాట్లాడావు. పోలీసు వారు ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాలు, న్యాయస్థానాలు అతను ఏదైతే ఓట్ల కనకం కేసులో అతను పోలీసు వారిని తిడుతూ నా మాదిగ తల్లులను అవమానపరిచాడో అది మీరు పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకపోతే మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేస్తాం. మా మాదిగలు మొత్తం మందకృష్ణ మాదిగ నన్ను పిలుస్తాం. విన్నారా? మన ఆంధ్రాలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న మాదిగలు, మాలలు, మా ఉపకులాలు మొత్తం కదులుతాయని ఖబర్దార్. ఈ చిన్న నలుసునే మేము హ్యాండిల్ చేయలేకపోతే ఇంకా పెద్ద పెద్ద అవమానాలు మేము పడలేమో. ఖబర్దార్, జాగ్రత్త, చర్యలు తీసుకోండి వీడి మీద. నా పేరు గోలి జ్యోత్స్న అండి. నా భర్త గారు గోలి రామాంజనేయులు గారు. నవంబర్ 21వ తేదీ 2024లో రత్నాల చెరువులో ఒక 150 మంది ఎస్సీలు మా వారి మీద దాడి చేశారు. అది కేసు మొదలు. ఎందుకు అంటే రోడ్ సైడ్ బట్టలిప్పి స్నానాలు చేస్తూ వచ్చిపోయి ఆడవాళ్ళని కదిలిస్తున్నారని మున్సిపల్ కమిషనర్కి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చినప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు అని కక్ష పెట్టుకొని మా వారి మీద దాడి చేశారు. ఆ దాడి విషయం తెలిసి నేను మధ్యలో వెళ్తే నా మీద కూడా దాడి చేసి నా బట్టలు ఇప్పి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. ఆ విషయంలో డిఎస్పీ గారు నా మీద, నా భర్త మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఇంట్లో ఉన్న నా మీద అట్రాసిటీ ఎలా పెడతారండి అంటే 150 మంది దాడి చేస్తే నేరెళ్ళ రాజీ అనే ఒక్క ఆవిడ
కేసు మా వారు నేను కలిసి తిట్టడం వల్ల మొదలైందని తప్పుడు కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టించింది. దానికి రుజువులు ఉన్నాయండి నా దగ్గర. నేను మా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ ఉంది, సిఐ గారికి ఫోన్ చేసింది ఉంది, సచివాలయం దగ్గరికి వెళ్ళింది ఉంది, నేను ఇంట్లోనే ఉన్నాను, మధ్యలో వెళ్ళాను, కేసు మొదలవడానికి నేను కూడా కారణం ఎలా అవుతాను అని చెప్పి నేను అడుగుతుంటే ఇప్పటివరకు నా దగ్గర ఆధారాలు చూడట్లేదు, ఫోటోలు చూడట్లేదు. ఈ విషయమై నేను ఎస్పీ గారి దగ్గరికి, ఐజీ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి ఇంతమంది దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా నా దగ్గర ఆధారాలు చూడలేదు డిఎస్పీ గారు. నిన్నగాక మొన్న మా వారి మీద ఇన్ని కేసులు పెడుతున్నారు ఎందుకండి, 5 కేసులు పెట్టారు అప్పటి నుంచి. ఓట్ల కనక మల్లికార్జునరావు అని మాకు 8 లక్షలు ఇవ్వాల్సి ఉంటే కోర్టులో కేసు గెలిచామని కక్ష పెట్టుకొని ఆడు మా ఇంటి మీదకి వస్తే ఆ విషయంలో కూడా నా మీద, నా 2 కొడుకుల మీద, నా భర్త మీద 307 కేసు పెట్టాడు. మా ఇంటి మీదకి వస్తే అతని మీద పెట్టాల్సింది కేసు మా మీదే పెట్టాడు. అది కాక మా ఇల్లు పగలగొడితే వాళ్ళ మీద పెట్టకుండా దాని విషయంలో కూడా మా మీదే పెట్టారు. సోషల్ మీడియాలో పోలీసులు న్యాయం చేయడం లేదు అని వీడియో పెడితే మా వారు కంతేటి జీవన్ సాగర్ అని ఒక అతను ఎవరో గేదెలు కోసుకుంటాడంట, పోలీసులను ఎందుకు తిట్టావు అని చెప్పి అతను కూడా అట్రాసిటీ పెట్టాడు మా వారి మీద. అతను ఎవరో తెలియదు, మరి అతని భార్యకి కూడా బట్టలు ఒప్పదీస్తే ఆ బాధ అతనికి తెలిసిద్దేమో నాకు తెలియదు. అట్లా ఉత్త పుణ్యానికే ఏ కేసు స్ట్రాంగ్గా లేకపోయినా 5 కేసులు పెట్టి నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇలా అన్యాయంగా రౌడీ షీట్ ఓపెన్ చేసి 100 రోజుల లోపలుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న 20 లక్షలకి సెటిల్మెంట్లు మాట్లాడుకుందామని చెప్పి సిఐ వీరాస్వామి గారు డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్లారు. కూర్చున్న తర్వాత ఆయన దగ్గర నువ్వు అసలు రత్నాల చెరువులో సోషల్ వెల్ఫేర్కి వెళ్ళి ఎందుకు పెట్టావు కేసు, నువ్వు అలా పెట్టడం వల్లేగా నీ భార్యకు కూడా బట్టలప్పు తీశారు, నీకేం అవసరము, నీకెందుకు సోషల్ యాక్టివిటీ, నీ భార్య పిల్లలకు కూడా భయం చెప్పాలని లేదా నీకు అని చెప్పి నా భర్తని, నన్ను, నా పిల్లల్ని, మా కుటుంబం మొత్తాన్ని దుర్భాషలాడి డీల్ సరిగ్గా కుదరలేదని చెప్పి డబ్బులు బయటికి తరిమేసి వెంబటే సాయంత్రం సిఐ వీరాస్వామితో ఫోన్ చేయించాడు. ఏమని, సండే వచ్చి రౌడీ షీటర్ నువ్వు సైన్ చెయ్యి అని. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వీక్లీ 2 సైన్స్ చేస్తున్నారు ఈయన, అది కాక రౌడీ షీటర్ సైన్ అంట. మరి వచ్చి ఆయన 2 నెలలు అయింది జైలు నుంచి, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు రౌడీ షీటర్వి సండే సైన్ చేయలేదు అని, ఇప్పుడు డీల్ కుదరలేదు అని ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నారు. రాకపోతే పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేస్తారంట. అక్కడైతే ఫ్యామిలీ కూడా వెళ్ళేది ఉండదంట, బాగా నరకం చూపిస్తారంట. ఈ విధంగా రోజుకో కొత్త రకంగా వాళ్ళే పిలిచి డీల్ అని చెప్పి మాట్లాడి వాళ్ళే ఫోన్ చేసి బెదిరించి టార్చర్ పెడుతున్నారు. ఇంక ఇలాంటప్పుడు బతకాలని ఏమనిపించిద్ది. మొన్న ఇల్లు వచ్చిన దగ్గర నుంచి నిన్నంతా ఆలోచించుకున్నాం ఇద్దరం సూసైడ్ చేసుకుందాము అని. కాకపోతే నేను కూడా చావడం ఆయనకి ఇష్టం లేదేమో, ఒక్కడే వచ్చి పొద్దున్నే టవర్ ఎక్కాడు. ఎవరికి చెప్పుకోవాలో న్యాయము, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చనిపోతే వెంటనే నేను చావడమే తప్ప మరి ఆయన జరగని న్యాయం నాకు జరగదుగా. అసలే నా బట్టలొప్ప తీసిన ఫోటోల గురించి నేను ఎవరి దగ్గర తిరగాలో అని సిగ్గుపోయి తిరుగుతానే ఉన్నా 2 సంవత్సరాల నుంచి. ఆయన ఆ కేసు మేము క్వాష్ కేసుకుంటే తప్పుడు కేసు పెట్టారని ఛార్జ్ షీట్ కూడా వేయటల్లా, క్వాష్ అయిపోద్దని. లేకపోతే ఇన్నాళ్ళు అయితే కేసు 5 కేసులు పెట్టడానికి టైం ఉంది కానీ మొదటి కేసుకి ఛార్జ్ షీట్ వేయడానికి టైం లేదంట డిఎస్పీకి. ఇలా ఉంది పరిస్థితి. చావకి ఏం చేయాలి మరి? లేకపోతే బెల్లా చెప్పాడని, వేరే సాంబశివరావు చెప్పాడని, ఈ విధంగా నన్ను అసలు ఆఖరికి నేను సంవత్సరం నుంచి వీళ్ళ దెబ్బకి ఊళ్ళోనే ఉండలేదు సార్. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను, ఒక ఇల్లు అమ్ముకున్నా ఆల్రెడీ. డిఎస్పీ చెప్పాడని, డిఎస్పీ మీరు ఆడ ఉండొద్దు అంటే ఆయన మాటలు నమ్మి ఇల్లు అమ్ముకున్నాను సార్ రత్నాల చెరువులో. అట్లాగే ఇప్పుడు ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వద్దని ఈసీఏ గారు చెబితే ఇప్పుడు 8 నెలల నుంచి అక్కడ ఉండలేదు, అద్దెలకు ఇచ్చాము. అయినా కూడా నా మీద ఎవడో రోడ్డును పోయేవాడు సాగర్ అనేవాడు, ఎవడో నాకు తెలియదు, వాడితో గేదెలకు వస్తాడంట, వాడితో ఎస్సీ కేసు పెట్టించారు సార్. వాడు నాకు తెలియదు, అసలు తెలియనివాడితో ఎస్సీ కేసు పెట్టారు. ఏందని పోలీసు సీఏ వీరాసం గారిని అడిగితే పై అధికారులు పెట్టమన్నారు, పెట్టించానని చెబుతున్నాడు సార్. అంటే మా డిమాండ్ ఒకటే సార్, నా మీద నెంబర్ ఆఫ్ కేసులు అని 4-5 కేసులు చేసి ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు పీడీ యాక్ట్ కడతానని వీరాసం గారు బెదిరిస్తున్నారు సార్. పీడీ యాక్టే కాదు, ఇప్పుడు నా మీద ఉన్న రౌడీ షీట్ కానీ నా పైకి కట్టిన 4-5 తప్పుడు కేసులు కానీ మొత్తం కూడా తీసేయాలి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నా. మీ మీడియా ద్వారా న్యాయం జరిగిద్దని ఆ భగవంతుడిని ఆశిస్తున్నా సార్. లేదంటే నేను మళ్ళీ ఇంకోసారి ఈ టవర్ ఎక్కువ లేదా ఇందాక కృష్ణానదిలో దూకుదాం అనుకున్నా. వాస్తవం మార్నింగ్ వీడియో ఉంది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు అడ్డగించి నన్ను తోసేయటంతో నేను వచ్చి ఇక్కడ టవర్ ఎక్కాను. ఇప్పుడైనా ఈ టవర్ వల్ల మీ ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ భగవంతుడిని. థ్యాంక్ యూ. సిగ్నల్ పాటించాలండి.
వద్దిల్లాలి అంబేద్కర్ గారి రాజ్యాంగం, వద్దిల్లాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. కాపాడండి రాజ్యాంగాన్ని, కాపాడండి రాజ్యాంగంలో పొందుపరిచిన దళితుల సమగ్రతను, కాపాడండి దళితుల ఐక్యతను, కాపాడండి దళితుల ఐక్యతను, కాపాడండి రాజ్యాంగాన్ని.